మీరెంతో ఆశగా నెల రోజుల ముందే ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నారా? కన్ఫర్మ్ అనే మెసేజ్ రాగానే అబ్బా! అనుకునే లోపే తీరా చూస్తే అప్పర్ బెర్త్ పడిందా? మనకు లోయర్ బెర్త్ ఎందుకు దొరకదు? ఐఆర్‌సీటీసీ మనల్ని కావాలని టార్గెట్ చేస్తుందా? దీని వెనకున్న అసలు రైల్వే మ్యాథ్స్ మరియు సీక్రెట్ ట్రిక్స్ ఏంటో ప్రతి ఒక్కరూ ఈరోజు తప్పనిసరిగా తెలుసుకోవాలి. రైల్లో సీట్ల కేటాయింపు ఎలా జరుగుతుంది అంటే, చాలా మంది టికెట్లు బుక్ చేసేటప్పుడు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను లేదా సాఫ్ట్‌వేర్‌ను తిట్టుకుంటూ ఉంటారు. బట్ వాస్తవానికి ఇందులో ఎలాంటి మానవ ప్రమేయం కూడా ఉండదు. రైల్వే ఉపయోగించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ పూర్తిగా ఒక ప్రత్యేకమైన ట్రైన్ బ్యాలెన్సింగ్ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఒక రైలు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు ట్రాక్లపై దానికి స్థిరత్వం చాలా అవసరం కదా. అందువల్ల సాఫ్ట్‌వేర్ మొదట రైలు మధ్యలో ఉండే కోచ్‌ల్లోని లోయర్ బర్తులను కేటాయించడం ప్రారంభిస్తుందన్నమాట. మీరు టికెట్ బుక్ చేసుకునే సమయానికి మీ వయస్సు, లింగం మరియు ఆ రైల్లో మిగిలి ఉన్న సీట్ల బ్యాలెన్స్ ఆధారంగా సాఫ్ట్‌వేర్ ఆటోమేటిక్‌గా కూడా సీట్‌ను ఫిక్స్ చేసేస్తుంది. ఇందులో ఎలాంటి వివక్ష కూడా ఇక్కడ ఉండదు. మనకు లోయర్ బర్త్ కావాలి అని అనుకున్నప్పుడు బుకింగ్ చేసేటప్పుడు ఒక చిన్న జాగ్రత్త ఇక్కడ ఖచ్చితంగా పాటించాలి. చాలా మంది ప్రయాణికులు వివరాలన్నీ నింపేసి గబగబా పేమెంట్ చేసేస్తూ ఉంటారు. బట్ ప్యాసింజర్ వివరాలు ఎంటర్ చేసిన తర్వాత కింద రిజర్వేషన్ చాయిస్ అని ఒక అద్భుతమైన ఆప్షన్ ఉంటుంది అక్కడ. దీన్ని చాలా మంది అసలు గమనించరు. ఈ విభాగంలో బుక్ ఓన్లీ ఇఫ్ అట్ లీస్ట్ 1 లోయర్ బర్త్ ఈజ్ అలోటెడ్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. దీనివల్ల ప్రయోజనం ఏంటి అంటే, ఒకవేళ ఆ ట్రైన్‌లో లోయర్ బర్త్ ఖాళీగా ఉంటేనే మీ టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. లేదంటే బుకింగ్ కాదు. దీనివల్ల అనవసరంగా అప్పర్ బర్త్ వచ్చి ఇబ్బంది పడే ఛాన్స్ కూడా తప్పిపోతుంది ఇక్కడ. భారతీయ రైల్వేలు వృద్ధులకు, ఒంటరి మహిళలకు, గర్భిణీ స్త్రీలకు ఎల్లప్పుడూ కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తాయి. ప్రతి రైల్లోనూ వీరి కోసం ప్రత్యేకంగా కొన్ని లోయర్ బర్తులను కోటా రూపంలో రిజర్వ్ చేసి ఉంచుతారు. అయితే చాలా మంది చేసే పొరపాటు ఏంటో తెలుసా? 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు టికెట్ బుక్ చేసేటప్పుడు కూడా సాధారణంగా జనరల్ కోటాల్లోనే బుక్ చేసేస్తూ ఉంటారు. అలా కాకుండా మీరు బుకింగ్ విండోలో సీనియర్ సిటిజన్ ఆర్ లోయర్ బర్త్ కోటాను ఎంచుకోవాలి. ఈ కోటా కింద బుక్ చేస్తే సాఫ్ట్‌వేర్ మొదటి ప్రాధాన్యతగా వారికి లోయర్ బర్త్‌నే కేటాయిస్తుంది. జనరల్ కోటాలో సీట్లు అయిపోయినా ఈ స్పెషల్ కోటాలో లోయర్ బర్తులు దొరికే అవకాశాలు చాలా ఎక్కువగా కూడా ఉంటాయి. ఒకవేళ అన్ని ప్రయత్నాలు చేసినా రద్దీ కారణంగా మీకు పై బర్త్ కేటాయించబడితే అసలు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు కదా. రైల్ ప్లాట్ఫామ్ వదిలిన తర్వాత మీ కోచ్‌లోకి వచ్చే టీటీఈ లేదా డీటీఈని వెంటనే సంప్రదించండి. మీతో ప్రయాణిస్తున్న వారి ఆరోగ్య పరిస్థితిని లేదా వయస్సును వారికి వినమ్రంగా వివరించండి. నిబంధనల ప్రకారం రైల్లో ఏదైనా లోయర్ బర్త్ క్యాన్సిలేషన్ వల్ల ఖాళీగా ఉన్నా లేదా వేరే స్టేషన్లో ఎక్కాల్సిన ప్యాసింజర్ రాకపోయినా ఈ సీట్ను టీటీఈ మీకు కేటాయించే సర్వ హక్కులు కలిగి ఉంటారు. అది కూడా కుదరకపోతే భారతీయ రైల్ ప్రయాణాల్లో సహ ప్రయాణికులు ఎంతో మానవత్వంతో స్పందిస్తూ ఉంటారు కూడా. మీ ఇబ్బందిని పక్క సీట్లోని యువకులకు లేదా ఆరోగ్యంగా ఉన్న వారికి చెప్తే వారు సంతోషంగా తమ లోయర్ బర్త్‌ను మీకిచ్చి పై బర్త్‌కు వెళ్ళడానికి కూడా వాళ్ళు సిద్ధపడతారు. ఈ సమాచారం మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి.